ఘోర ప్రమాదానికి లోనై పెను విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానాన్ని గాల్లో ఎగురుతూ ఉండగా ఓ టీనేజర్ వీడియో తీశాడు. అతడే ఆర్యన్. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది, కీలక క్లూగా కూడా మారింది. అయితే ఆ వీడియోని తీసిన ఆర్యన్ ఎంతో డిస్టర్బ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండడంతో ఆ వీడియో తీశానని, ఆ తర్వాత ఆ ప్లేన్ పేలిపోవడంతో చాలా భయపడిపోయానని చెప్తున్నాడు. అంతేకాదు, ఇక జీవితంలో విమానం ఎక్కనంటూ కూడా బెంబేలెత్తిపోతున్నట్ట. ఆర్యన్ తీసిన వీడియోలో ఎయిర్ ఇండియా విమానం చాలా కిందుగా ఎగరడం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఫ్లైట్ తాలూకా ఫ్లాప్స్ కూడా తేడాగా ఉండడం గమనించొచ్చు. విమానం బాగా కింద నుంచి వెళుతూ ఉండడంతో స్నేహితులకు చూపించేందుకే తన ఫోన్లో రికార్డ్ చేశానని ఆర్యన్ చెప్తున్నాడు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకి సమీపంలోని లక్ష్మీనగర్లో ఆర్యన్ కుటుంబం నివసిస్తోంది. తన ఇంటిపై తాను ఉన్న సమయంలోనే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ 787 విమానం గాల్లో తూలుతూ పెద్ద మంటలతో కూలిపోవడం అతడు రికార్డ్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ వీడియోనే ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక ఆధారంగా కూడా మారింది. ఇక పోలీసులకు స్వయంగా ఆర్యన్ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లడం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ వినలేదు. నా స్నేహితులకు చూపించాలనే ఆ వీడియో తీశాను, కానీ అది ప్రమాద దృశ్యం అవుతుందని ఊహించలేదు. విమానం గాల్లో తూలడం, తర్వాత పెద్ద శబ్దంతో మంటల్లో చిక్కుకోవడం చూసి చాలా భయమేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్యన్ సరిగ్గా నిద్రపోవడం లేదని అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు, పదే పదే పలు మీడియా ఛానల్స్ నుంచి ఫోన్స్ రావడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం తర్వాత ఒక్క ఆర్యన్ మాత్రమే కాదు, మొత్తం లక్ష్మీనగర్ వాసులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.